నువ్వు నీ కూతురు మీద ఒట్టు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే అవని ఆ పేపర్స్ని దొంగతనం చేయలేదని నేను నమ్ముతున్నాను. ఏదైనా ఉంటే అవని స్ట్రైట్గా పోరాడుతుంది. వెన్నుపోటు రాజకీయాలు తనకి తెలియవు. గోతులు తీయడం తనకి రాదు. ఏంట్రోయ్ మాజీ భార్యకి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇస్తున్నా? మాకేమన్నా విడాకులయ్యాయా అలా మాట్లాడుతున్నావు? అవని మీద ఒకేసారి అంత నమ్మకం పొంగుకొచ్చేసిందేంటి? నా కళ్ళారా చూస్తున్న దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఓసరి వెలులా మారిపోయావేంట్రా? మెల్లమెల్లగా నిజాలను నేను గ్రహిస్తున్నాను, అంతే తప్ప నేను రంగులు మార్చట్లేదు. ఈ అవనే పేపర్లు కాజేసింది, ఇందులో అనుమానమే లేదు. ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోనమ్మా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? బుద్ధి లేదా అని అంటాను. శ్రీకర్, బుద్ధి లేని మాటలు ఎవరు మాట్లాడినా అలా అనడంలో తప్పు లేదు కదమ్మా. రై ఏంట్రా అమ్మని పట్టుకుని అంత మాట అంటావా? నీకేం పుట్టిందిరా? వీడికేదో మందు పెట్టింది. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఇంకిక్కడితో ఈ విషయం వదిలేయండి. ఆ డాక్యుమెంట్స్ని మీరే ఎక్కడో దాచుంటారు, లేదంటే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. అవనిని మాత్రం ఏమనకండి. కావాలంటే డాక్యుమెంట్స్ విషయంలో లాయర్ గారితో మాట్లాడదాం. ఆయనే ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా చెప్తారు. బావా, చాలా థ్యాంక్స్. ఈరోజు నువ్వు నన్ను చాలా సపోర్ట్ చేశావు. ఇట్స్ ఓకే. ఈ మధ్య నీలో చాలా మార్పొచ్చిందిరా. నీ సంగతి తర్వాత చెప్తాను. ఆస్తి పేపర్ల విషయంలో అయితే నేను మాత్రం ఈ అవనిని విడిచిపెట్టను. ఏ అవనే, ఇది టీజర్ మాత్రమే. నెక్స్ట్ ట్రైలరు సినిమా ఉంటుంది, నువ్వు తప్పకుండా చూడ. పోరా. మీతో మాట్లాడాలి, ఇలా రండి. ఏంటక్షయ, ఎందుకు ఇలా తీసుకొని వచ్చావు? మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరెప్పుడూ మా తరపున మాట్లాడింది లేదు, మా అమ్మని సమర్థించి మాట్లాడిందే లేదు. మా అమ్మ ప్రతి విషయంలోనూ తప్పులు చేస్తుందని మీరు పదే పదే నిందించారే గాని తప్పు చేసుండదు అని ఏనాడు మీరన్నది నేను వినలేదు, చూడలేదు. నేను పుట్టిన తర్వాత మొదటిసారి చూస్తున్నాను. అందుకే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓ ఆడది సమాజం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా భరించగలదు, ఎదురు నిలబడి పోరాడగలదు. ఆ విషయంలో మా అమ్మ అందరికంటే ఓ 4 మెట్లు పైనే ఉంటుంది. అదే తన భర్త తనను ఏదైనా అంటే తట్టుకోలేదు, కృంగిపోతుంది. ఈరోజు మీరు అందరితో కలిసిపోయి తిట్టకుండా అండగా నిలబడ్డంతో మా అమ్మ లోపల ఎంత సంతోషపడిపోయి ఉంటుంది. ఈరోజు మీరు మా అమ్మకి ఎంతో గౌరవాన్ని ప్రసాదించారు, ఎంతో అమూల్యమైన బహుమతినిచ్చినట్టయింది. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటారు. అర్థం మీకు తెలియంది కాదు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడతారు అని. స్త్రీ సాక్షాత్తు శక్తి స్వరూపం. ఆ
మహాశక్తి తోడుగా ఉన్నప్పుడే భర్త చేసే పనులకు దేవతల ఆమోదం ఉంటుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. అటువంటి స్త్రీ యొక్క గౌరవాన్ని ఈరోజు మీరు కాపాడారు. ఏంట్రా ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని అనుకుంటున్నారా? వేదాలను నేను చిన్నప్పుడే చదువుకున్నాను కదా, అందుకే నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను. మీ అంట మా అమ్మకి నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరొకసారి మీకు నా ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఇందులో నా గొప్పతనం ఏం లేదమ్మా, తన వ్యక్తిత్వం తప్ప. ఆ వ్యక్తిత్వాన్నే పరిస్థితులు మబ్బులు కమ్మినట్టు కమ్మేశాయి. ఆ మబ్బులు మెల్లమెల్లగా విడిపోతే మీ అమ్మకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఇక నుంచి ఎప్పుడు మీ వైపే ఉండాలనుకుంటున్నాను, మీకు అండగా నిలబడాలని అనుకుంటున్నాను. అందుకే కోర్టు కేసులకు సంబంధించిన ఆ ఆస్తి డాక్యుమెంట్ పేపర్లని నేనే దాచేశాను. అవి కనిపించినంత వరకు నా ఇంట్లో వాళ్ళకి అవనితో అవసరం ఉంటుంది కాబట్టే రహస్యంగా దాచిపెట్టాను. ఇలా ఎందుకు చేస్తున్నానో తొందరలోనే అందరికీ తెలుస్తుంది. అవని తొందరలోనే నా ఇంట్లో గౌరవంగా చిన్న కోడలి స్థానంలో అడుగు పెడుతుంది. తాతయ్య అంటున్నట్టు నాన్నలో మార్పు వస్తుందా? అందుకే నాన్న మాతో ఇంత సున్నితంగా మాట్లాడుతున్నాడా? అమ్మా నాన్నలు తొందరలో కలుసుకుంటారని ఈరోజు నాన్న మాటల్ని బట్టి అర్థమైంది భవానీ. ఆ పని తొందరగా జరిగేలా ఆశీర్వదించు. బావా, చాలా థ్యాంక్స్. ఈరోజు నువ్వు నన్ను చాలా సపోర్ట్ చేశావు. మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.